హాయ్ అండి, నేను మహేశ్వరి. మా బాబు అనీష్ కార్తికేయ చింతల్ బస్సి నుంచి విజయసోని గారు రిఫర్ చేస్తే ఇక్కడికి వచ్చాము సాటర్డే రోజున. యాక్చువల్లీ హై ఫీవర్ అండ్ జాండీస్ ఉండే, సో ఇక్కడికి వచ్చి చెకప్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని జాయిన్ కమ్మన్నారు. తర్వాత శ్రీనివాస్ సార్ని కలిసాక మొత్తం రిపోర్ట్స్ చెక్ చేసి మళ్ళీ ఎగ్జామిన్ చేసి ఖచ్చితంగా మనము అన్నీ 1 by 1 స్టెప్ ఉంటుంది. జాండీస్ అంటే నాట్ ఈజీ ప్రాసెస్, సో 1 by 1 ప్రాసెస్ అవుతుంది. బాబు కూడా చిన్నవాడు కాబట్టి కేర్ఫుల్గా మేము ట్రీట్ చేయాల్సి వస్తుంది అని మొత్తం క్లియర్గా 1 by స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు ఇమీడియట్గా అడ్మిట్ చేయించారు. అడ్మిట్ చేశాక ప్రతి ఒక్కరు కూడా ఆన్ టైం, ఈవెన్ నైట్ కానీ ఎనీ టైం ఎన్నిసార్లు బాబు ఇష్యూ చేసినా తీయడము పెట్టడము, మళ్ళీ 5 minutes కూడా పిలిస్తే అవైలబుల్లో ఉన్నారు ప్రతి ఒక్కరు. స్టాఫ్ నర్సెస్ కానీ డాక్టర్ గారు కూడా ఈవెన్ మార్నింగ్ టైంలో అవైలబుల్ లేకున్నా ఒకసారి ఫోన్ చేసి కనుక్కున్నారు. మళ్ళీ టైంకి వచ్చి విజిట్ చేసి డీటెయిల్స్ మందులు అన్నీ ఆన్ టైంకి మాకు చెప్తూనే ఉన్నారు. సిస్టర్స్ కూడా టైంకి మందులు రిమైండ్ చేస్తుంటే వేస్తూ ఉన్నాము. ఎక్కువ 4.4 చేంజ్ అబౌవ్ ఉండే జాండీస్ అన్ని టెస్టులు అయ్యాక. మళ్ళీ ట్రీట్మెంట్ తర్వాత ప్రాసెస్లో కంప్లీట్గా ఇప్పుడు 2.8 2 చేంజ్ తగ్గిపోయింది నిన్న రిపోర్ట్స్ వరకు. ఈరోజు ఇంకా తగ్గి ఉంటుంది. మళ్ళీ మెడికేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక 1 weekలో రమ్మన్నారు. మేమైతే చాలా హ్యాపీ. టైంకి మా బాబుకి ట్రీట్మెంట్ కరెక్ట్గా దొరికింది అండ్ హీఈస్ రికవర్ మోర్ అండ్ మోర్. ఫీవర్ కూడా అసలు రావట్లేదు ఒక 3 days నుంచి కంటిన్యూ చెకింగ్లో కూడా. థ్యాంక్ యూ అండి.